హాయ్ గైస్, నేను మీ శ్రీను సులేఖ, ఆంధ్ర అబ్బాయి, బెంగాల్ అమ్మాయి. ఈరోజు నేను మీతోని లెఫ్ట్ ఓవర్ రైస్తోని సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. ఫెర్మెంటెడ్ కర్డ్ రైస్. ఈ కర్డ్ రైస్ కోసం ఫస్ట్గా నేను ఈ రైస్కి మ్యాష్ చేసేస్తున్నాను. ఇలా మ్యాష్ చేసిన వల్ల రైస్ చాలా సాఫ్ట్గా క్రీమీగా ప్రిపేర్ అవుతుంది. సో ఇలా మ్యాష్ చేసిన రైస్తోని వేడి చేసిన పాలకి కొంచెం చల్లారించి గోరెచ్చగా ఉన్నట్టుగా పాలని ఇప్పుడు ఈ రైస్లోని వేయాలి. ఇలా పాలు వేసాక రైస్కి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా రైస్లో నేను 2 టేబుల్ స్పూన్ కర్డ్కి యాడ్ చేస్తున్నాను. ఈ కర్డ్కి యాడ్ చేసిన తర్వాత ఈ రైస్లో కర్డ్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని లైట్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా 2 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేస్తున్నాను. ఇలా ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత రైస్కి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ని అయితే నేను యాడ్ చేయలేదు, మార్నింగ్ సర్వ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనేసి. ఈ రైస్ మన ఆరోగ్యంకి చాలా మంచిది. మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేస్తాను. మీకు మా రెసిపీ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్కి ఈ కర్డ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ చూసేద్దామండి. ఇంకా మార్నింగ్కి చూడండి ఎంత బాగా రెడీ అయిందో ఈ కర్డ్ రైస్. ఈ కర్డ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా హస్బెండ్కి అయితే చాలా 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 ఇష్టం అండి. సర్వ్ చేసుకున్నప్పుడు ఈ రైస్లో కొంచెం వాటర్ వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ క్రీమీగా ఉంటుంది. మీకు ఈ రైస్తో పికల్స్ కూడా అవసరం ఉండదు, బికాజ్ ఈ రైస్లో వేసిన ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ చాలా క్రంచీగా ఇంకా పొల్లగా ఉంటుందండి. శ్రీను సులేఖ, ఆంధ్ర అబ్బాయి, బెంగాల్ అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.